బంధువులకి నమస్తే. మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్. నేను మీ సునీల్. ప్రస్తుతం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాతావరణంలో తేమ ఎక్కువై మంచు కూడా ఎక్కువై దానికి తోడు పొలంలో నీరు నిలబడి ఆ కాయలు రాలిపోవడం, పూత రాలిపోవడం, నా కాండం పైన నల్ల మచ్చలు ఏర్పడి ఇవంతా జరుగుతూ ఉంటుంది. దయచేసి అయితే రైతులైతే దిగులు చెందకండి. ప్రస్తుతం అయితే టమోటా తోటలు 10 రోజుల తోటలో ఉన్నాయి. కాయల కటింగ్ కోత స్టేజ్ ఉంది. దయచేసి అయితే తెలిసిన రైతులైతే వాళ్ళకి ఏం వదలాలి, ఏమి ఎక్కించాలని తెలుసు. తెలియని రైతులకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది కోరిక. దయచేసి అయితే రైతులు ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏమంటే తోటలో పొలంలో నీరు నిలబడకుండా అయితే చేయండి. దయచేసి అయితే నీరు నిలబడినట్లయితే ఆ సాళ్ళ మధ్య నీరు నిలబడినట్లయితే పాదులు తీసి బయటికి వెళ్ళే మార్గం అయితే చేయండి. ఇంకోటి ఏమంటే డ్రిప్కి వేడి బుట్టేటివి అయితే ఎక్కించండి. అది కొసైడ్ కానీ, సిఓసి కానీ, సల్ఫర్ కానీ అటువంటివి అయితే డ్రిప్కి ఎక్కించండి. పైన స్ప్రేయింగ్ అయితే కొసైడ్ కానీ, సిఓసి కానీ అటువంటివి అయితే స్ప్రే చేసుకోండి. ఇంకో స్ప్రేయింగ్ అయితే మనం వారం రోజులు అయి ఉంటుంది డ్రిప్కి ఎక్కించి, వారం 10 రోజులు అయి ఉంటుంది. వర్షాలకి ఎవరు డ్రిప్కి ఏ మందు ఎక్కించరు. దయచేసి అయితే పైన 52-34 కానీ దాంట్లోకి ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఒకటి స్ప్రే చేసుకోండి. దయచేసి అయితే రైతులు నేను చెప్పిన విషయం ఉపయోగపడుతుందని కోరిక. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.